ఐశ్వర్య చేసిన పనికైతే ఇంకా పార్టీలో అయితే ఇంకా రాజు అసలు నేను అద్దె మొగుడిని విందు భర్తనే కాదు అన్నది అయితే రికార్డ్ చేసి ఇంకా అందరికీ తెలిసేలా చేస్తుంది. ఇంకా రేఖ అయితే అందరి ముందు ఎందుకు ఇలా చేసావు విందు, అయినా నువ్వు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా, అయినా ఇలా అద్దె మొగుడిని తీసుకురావడం ఏంటి అన్నట్టుగా ఇంకా నిలదీసేటప్పటికి ఈ లోపలైతే ఇందు చాలా తెలివిగా అయితే నందుకు చెప్పి నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ రాజుకి నాకు పెళ్ళి అయినట్టుగా నువ్వు తీసుకురా అని చెప్పి అని అంటుంది. ఇంకా సడన్గా చెప్పేసరికి ఇదేదో ఐశ్వర్య ఇలా చేస్తుందని చెప్పని అనుకొని ఆ ప్లాన్ చెప్పేటప్పటికి నందు కూడా అయితే కరెక్ట్గా ఆ టయానికైతే ఇద్దో అక్క నీ మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పని తెచ్చిస్తుంది. ఇంకా సడన్గా అలా తెచ్చిచ్చేటప్పటికి తను కూడా చాలా సంతోషిస్తుంది. ఇంకా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చేసి చూసిన తర్వాత ఇంకా రేఖ అయితే ఒక్క మాట మాట్లాడకుండా అలాగే సైలెంట్ అయిపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే రాజ్ ఇందు నిజంగానే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా అయితే అందరికీ ప్రూవ్ అవుతుంది. ఇంకా CEO పోస్ట్లో ఇంకా తను ఇందు కూర్చున్న తర్వాత వాళ్ళకైతే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మాకు డిజైన్స్ కానీ చూపించారు అంటే మేము మీకు ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తాము అని అనగానే ఇంకా ఏదో బాగా చదువుకున్నట్టు మాదిరిగా ఇందు కూడా వాళ్ళకి అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటే ఇంకా రేఖ అయితే అయినా తనకు చదువు లేదు, ఇలాగా CEO అవ్వడం పెద్ద గొప్ప కాదు, చదువు ఉండాలి కదా, అయినా తను చిన్నప్పటి నుంచి అసలు స్కూల్కే వెళ్ళలేదు, అయినా తను ఎలా చదువుకుంటుంది అని చాలా ధీమాగా ఉంటుంది. ఇంకా వాళ్ళైతే మేము అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాము, మీరు కూడా పెట్టండి అంటే రేఖ అయితే అయ్యో మీకు అసలు తెలియట్లేదా, తనకి చదువు రాదు, తను సైన్ ఎలా పెడుతుంది అంటే నేను పెడతాను అని చెప్పని ఇంకా రేఖకు షాక్ ఇస్తుంది అనమాట. ఇంకా దాంట్లో గురించి మొత్తం చదువుతూ తను ఒక్క మాట తెలుగులో కాకుండా మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తూ ఉంటుంది. ఇంకా సైన్ కూడా ఇంగ్లీష్లోనే పెట్టేటప్పటికి అసలు రేఖకు అసలు ఏం అర్థం కాదు, ఏంది అసలు నేను చూసింది మన హిందూనేనా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అవును తను ఎవరో తెలుసు కదా, రాజు కావ్యాల కూతురు, ఎంత తెలివిగా ఉంటుందో వాళ్ళిద్దరి కాంబినేషన్ కదా, అంత తెలివిగా ఉంటుంది, అయినా నీకు అర్థం కావట్లేదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే కదా తన సైన్ పెడుతుంది అన్నట్టుగా తన భర్త అయితే అంటాడు. ఇంకా రాజు అయితే ఇందుని CEOగా చేశాను అంటే నా కళ నెరవేరింది, నేను అనుకున్న పని వర్కౌట్ చేశాను అన్నట్టుగా తను చాలా సంతోషపడతాడు. కానీ ఇంకా ఇప్పుడే నాకు నీ అండ చాలా అవసరం రాజు అన్నట్టుగా, నీకు ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న దానికి మనం మాట్లాడుకున్న దానికి డబుల్ పేమెంట్ నీకు ఎక్కువ అవుతుందని అనగానే ఇంకా రాజు అయితే ఇందు విషయంలో ఎక్కడలేని సంతోషం చూపిస్తాడు. నిజంగా ఇందు నా కష్టాలన్నీ తీరిపోతాయి ఇందు అని చెప్పనని ఇంకా ఇందునైతే ఇంకా అందరి ముందే పొగుడుతూ తను ఎత్తుకొని ఇంకా తిప్పుతూ ఉంటాడు. ఇది ఆఫీస్ అని చెప్పని మర్చిపోవద్దు అని రేఖ అంటుంది. అయినా ఇందు అసలు నేను స్కూల్కే కానీ ఎక్కడికి పంపలేదు కదా, నువ్వు ఎలా చదువుకున్నావంటే మీకు తెలియకుండా స్వాతి బుక్స్ అన్నీ తీసుకొని నేను చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయి ఉన్నాను అని అయితే చెప్తుంది. అంటే నీవు ఇంట్లోనే ఉండి ఇంత చేసావంటే ఇంకా నువ్వు బయట ఏం